హాయ్, నేను మీ చైతన్య. నేను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుండి వచ్చాను. యూత్ని క్వశ్చన్స్ అడుగుదాం, వాటికి ఆన్సర్లు ఎలా ఇస్తారో చూద్దాం. నేడు యువత ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి? బేసిక్గా వచ్చేసి మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉందని ఇప్పుడు వచ్చేసి. ఆ అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్స్ ఏంటంటే స్కిల్స్ లేకపోవడం, సరైన స్కిల్స్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. అది కూడా కొంతమంది స్కిల్స్ నేర్చుకోవడానికి వాళ్ళ మనీ బ్యాక్గ్రౌండ్ నుంచి గట్టా ఉంటారో దాన్ని వాళ్ళు సపోర్ట్ చేయలేకపోతున్నారు. అలా కొంచెం గవర్నమెంట్ ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేసి స్కిల్ ట్రైనింగ్ అలాంటిది కొంచెం పెడితే బాగుంటుంది. ఆల్రెడీ స్కిల్ ట్రైనింగ్ అనేది చాలా ఉన్నాయి, కానీ వాటిని ముందుకు తీసుకెళ్లే విధానం లేదు. ఏదో ఉన్నట్టుగా పేరుకి కొన్ని ఉన్నాయి, అంతేగాని వాటిని కొంచెం డెవలప్ చేసి యూత్ని అలాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన అన్న. ఇంకా కాలేజెస్లో కూడా ఏదో ఉందంట మాత్రంగా ఉంది, వాటిని కూడా కొంచెం డెవలప్ చేస్తే స్కిల్స్ని స్టూడెంట్స్కి స్కిల్ అనేది డెవలప్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి బాగుంటుందని చెప్పేసి. యువత మెయిన్గా ఉద్యోగం మీద బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఫస్ట్ అందరూ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చేస్తున్నారు, ఓన్లీ బుక్స్ నాలెడ్జ్కే పరిమితం అయిపోతున్నారు. జాబ్ తెచ్చుకోవడానికి స్కిల్స్ ఏం ఇంక్రీజ్ చేసుకోవట్లేదు. అలా స్కిల్ కనుక ఇంక్రీజ్ చేసుకోగలిగితే జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మెంటల్ హెల్త్. అంటే మనం యూట్యూబ్లో కానీ పేపర్స్లో కానీ చూస్తూ ఉంటాం, ఎక్కువగా జాబ్స్ లేవు, చాలా కాంపిటీషన్ ఉంది, ఇవన్నీ అంటూ ఉంటారు. అది మన మెంటల్ హెల్త్ మీద బాగా ప్రభావం చూపించింది. అలా కాకుండా మన కోసమే జాబ్ ఉంది, మనమే ఎలాగైనా తెచ్చుకోగలం అని చెప్పి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. కొంతమంది మేము ఎకనామిక్ స్ట్రగుల్ అవుతున్నాం, మాకు కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేవు, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లేవు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా కాకుండా యూట్యూబ్లో చాలా వందల వేల ఛానల్స్ ఉన్నాయి. వాటిలో మనకి ఏదైనా స్కిల్ నేర్చుకోవాల్సుకుంటే దాన్ని సెట్ చేసి ఈజీగా నేర్చుకోవచ్చు. ఏ స్కిల్ అయినా యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, వాటి ద్వారా మనం ఈజీగా నేర్చుకొని ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. దానివల్ల మనం తొందరగా జాబ్ తెచ్చుకుంటాం, లైఫ్లో సక్సెస్ అవుతాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. అంటే జాబ్స్ తక్కువగా ఉండడం వల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయింది నౌవేడేస్. అండ్ దట్ టు ఎకనామికల్ స్ట్రగుల్ ఒకటి. ఎందుకంటే జాబ్స్ ఉన్నాయి, బట్ అప్లై చేయాలన్నా కానీ వాళ్ళకి అమౌంట్ కావాలి. అండ్ దట్టు దాని కోచింగ్స్ తీసుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, ఇవన్నీ ఎకనామికల్గా స్ట్రగుల్. కొంతమంది అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు అలా వెనకాల పడిపోతూ ఉంటారు. పోవర్టీలో కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఇవి ఏం చేయలేరు. అప్లికేషన్ ఫీజు అయినా కానీ, బుక్స్ కొనాలి, ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇవన్నీ చాలా అమౌంట్ అవుతాయి. సో అట్లా మా యూత్ కోసం చిన్న జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ ఫ్రీ కోచింగ్ క్లాసెస్ అట్లా ఏమైనా ఇస్తే we will be happy. అన్న, ఎక్కువ చెప్పాలంటే యువతకి సరైన స్కిల్స్ కమ్యూనికేషన్స్ లేదన్న. ఎక్కువ మంది ఇప్పుడు దీని ద్వారా అనేది కొంతమంది ఇంజనీరింగ్ కానీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది బయటకు వస్తున్నారు. కొంతమంది జాబులు లేక ఏదో దాంట్లో సరైన దొరక్క ఏదో దాంట్లో వర్క్ చేసుకుంటున్నారు, 9,000 10,000 కానీ. ఇంకొకటి చెప్పాలంటే ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి డ్రగ్స్కి వీటికి అడిక్ట్ అయితే అది చాలా వరకు అది ప్రమాదం. అది ఒకవేళ మీరు దాని నుంచి బయట త్వరగా కోలుకుంటే డాక్టర్ కన్సల్టెంట్ తీసుకుంటే మీరు ఒక 3 monthsలో గట్టిగా బయటపడతారు. అంటే హెల్తీ పరంగా చూసుకుందా. అది ఛాలెంజెస్ అంటే ఏదో చదవాలని అయితే చదువుతున్నారండి, ఇంజనీరింగ్ అనే వాళ్ళకి ఇష్టమైన కోర్సు. కాకపోతే ఇందులోనే కూడా బయట వాళ్ళకి జాబ్స్ కానీ ఏమీ లేవండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అయితే కంపల్సరీ అన్ఎంప్లాయ్మెంట్ అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సిందండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే అటువంటిది కూడా ఎవరో ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఏదో చదవడం వైపు చదివేస్తున్నారు, కానీ వాళ్ళ స్కిల్స్ అవి పెంచుకోవట్లేదండి. ఎక్కువ సోషల్ మీడియాకి గట్ట ఎడిక్ట్ అయిపోయి అలాగే. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇప్పుడు మంచిగా ఇప్పుడు చదువుదామనేసి చదివినా మంచిగా తర్వాత వాళ్ళ డ్రీమ్స్ అది ఫుల్ఫిల్ చేసుకుందామన్నా సర్టెన్ వాళ్ళకి స్టడీస్ పరంగా ఏమీ జాబ్స్ అది రిలేటెడ్ లేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళందరూ ఇంజనీరింగ్ అది సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, కానీ చాలామంది ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే బయట స్టాల్స్ అని అదని పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో సర్టెన్ జాబ్స్ అది లేవు. ఎడ్యుకేషన్ పరంగా ఎంతలాగా మనం డ్రీమ్స్ అది ఫుల్ఫిల్ చేసుకుందామన్నా సరే, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే కొంతమందికి అవి ఫుల్ఫిల్ అవుతాయి, కొంతమందికి అవి అవ్వవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్న జాబ్స్ అది చేద్దామనేసి ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల, ఈవెన్ చెప్పాలంటే గర్ల్స్కి ఉంటుంది కదా, సో అలాగ జాబ్స్ అది నేను అవ్వట్లేదు వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ కామెంట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.